నమస్కారం సార్. ఏ ఉద్దేశంతో జాయిన్ అయ్యారంటే పార్టీ కార్యకర్తగా ఉందామని జాయిన్ అయ్యారా లేకపోతే ఎమ్మెల్యే స్థానాన్ని ఏమైనా తీసుకుందామని జాయిన్ అయ్యారా? ఒకవేళ పార్టీ టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే గత 3 నెలల క్రితం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే నాకు ఎమ్మెల్యే టికెట్ గానీ ఇవ్వకపోతే నేను టీడీపీకి సహకరించే ప్రసక్తి లేదని చెప్పండి. ఎవరి దగ్గర అన్నాను ఒక మాట నేను ఎప్పుడు అనలా. ఓకే సార్, నారా లోకేష్ యువగలం పాదయాత్ర 3 రోజుల ముందుగానే మీరు ఎందుకు ఫ్లెక్సీలు కట్టడం మొదలు పెట్టారు? తాతారావు గారు, మీరు చాలా స్పష్టంగా ఆలోచించి చెప్పండి. మీరేమో నాకు ఎటువంటి విభేదాలు లేవు, నేను మామూలుగానే ఫ్లెక్సీలు కట్టాను అంటున్నారు. తెలుగుదేశం కార్యకర్తల్లో కొంతమందిలో మీరు ఫ్లెక్సీలు కట్టడం వల్ల కొంచెం అసహనం అయితే వ్యక్తమైందన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాన్ని మీరు ఎలాగా సార్, కొండబాబు గారికి మీకు చాలా అద్భుతమైన రిలేషన్ ఉందని మీరు చెప్పడం జరిగింది. మరి ఎందుకు సార్ యువగలం పాదయాత్రలో కాకినాడకి నారా లోకేష్ వచ్చినప్పుడు మీరు వెళ్ళింది పెద్దపుల్లో జాయిన్ అయ్యారు? కాకినాడలో జాయిన్ అవ్వచ్చుగా, అంగరంగ వైభవంగా మీ యొక్క సానుభూతి పరులు. అంటే అంత క్రౌడ్ పార్టీలో జాయిన్ అప్పుడు నారా లోకేష్ గారు 2 నిమిషాలన్నా నాకు సెకండ్ ఇచ్చి మాట్లాడే పద్ధతి ఉండాలి కదా. ఆ క్రౌడ్ లో ఆయన ఎలా మాట్లాడతాడు, నేను ఎలా జాయిన్ అవుతాను? అదే కాకినాడలో పెట్టుకోవచ్చు కదా, కల్పనా సెంటర్ లో పెట్టుకోవచ్చు. చాలా చోట్ల వాళ్ళు బహిరంగ సభలు పెట్టుకున్నారు, కొన్ని చోట్ల. ఆ చోట్ల ఎందుకు పెనుపోతు తాతారాగా సెపరేట్ స్టేజ్ ఇవ్వలేదంటే మీరు ఏం చెప్తారు? సరే, ఎంతమంది తెలుగుదేశం కార్యకర్తలు మీకు టచ్ లో ఉన్నారు? అందరూ ఉన్నారు. మీ సొంత కుటుంబ సభ్యులే మీకు సపోర్ట్ చెయ్యట్లేదు, ఎస్ ఆర్ నో చెప్పండి.